జై గురుదత్త. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో 2026 సంవత్సరంలో అధిక జ్యేష్ఠ మాసంలో అమావాస్య తిథి ఎప్పుడు వచ్చింది, ఈ అమావాస్య యొక్క విశిష్టత, ఈరోజు ఎటువంటి విధి విధానాలు పాటించాలి అనే పూర్తి సమాచారం వీడియో ద్వారా తెలుసుకుందాం. అందుకని వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. హిందూ పంచాంగం ప్రకారం ప్రతి మాసంలో వచ్చే అమావాస్య పౌర్ణమి తిథులకు చాలా విశేషత అయితే ఉందండి. అందులో ఒకటైన అమావాస్య తిథికి ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది, అలానే శక్తి కూడా ఉంటుంది. చంద్రుడు పూర్తిగా కనిపించని రోజున అమావాస్య అంటారు. ఇది పితృదేవతలను స్మరించడానికి, పితృతర్పణాలు చేయడానికి, దాన ధర్మాలు నిర్వహించడానికి అత్యంత శ్రేష్టమైన తిథిగా భావించబడుతుంది. సూర్యుడు చంద్రుడు ఒకే రాశిలో సంచరించే సమయంలో వచ్చే తిథినే అమావాస్య అంటారు. ఈ అమావాస్య తిథి రోజున పితృదేవతలు తమ సంతానం నుంచి స్మరణ, తర్పణం ఆశిస్తారని ఒక విశ్వాసం ఉంది. అందువలన ఈ తిథి ఉన్న రోజున ఎవరైతే పితృకార్యాలు నిర్వహిస్తారో వారికి పితృదేవతల అనుగ్రహం కలిగి పితృదోషాలు తొలగి ఆరోగ్యం, సంతానాభివృద్ధి, శ్రేయస్సు కలుగుతాయి. మరి ఇంతటి శక్తి విశేషాలు కలిగినటువంటి ఈ అమావాస్య తిథి ఈ అధిక జ్యేష్ఠ మాసంలో ఎప్పుడు ప్రారంభమై ఎప్పుడు ముగుస్తుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాపం నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు అధిక జ్యేష్ఠ మాసం బహుళపక్షం అమావాస్య తిథి ప్రారంభం 2026 జూన్ 14 ఆదివారం ఉదయం 11:43 ప్రారంభమయ్యి 2026 జూన్ 15 సోమవారం ఉదయం 9:15 వరకు అమావాస్య తిథి ఉంటుంది. మన హిందూ పంచాంగం ప్రకారం సూర్యోదయ సమయానికి ఏ తిథి ఉంటుందో ఆ రోజంతా కూడా మనం ఆ తిథిగా పరిగణిస్తాం. కాబట్టి ఈ 2026 సంవత్సరంలో జూన్ నెలలో అంటే అధిక జ్యేష్ఠ మాసంలో అమావాస్య తిథి 2026 జూన్ 15 సోమవారం వచ్చిందండి. అమావాస్య తిథి సోమవారం కూడుకుని వస్తే దానిని సోమావతి అమావాస్య అని పిలుస్తారండి. అధిక మాసంలో సోమావతి అమావాస్య రావడం చాలా విశేషమైనదిగా పండితులు చెప్తున్నారు. ముఖ్యంగా ఈ సోమావతి అమావాస్య ఉన్న రోజున స్త్రీలు సౌభాగ్యం కోసం సోమవార వ్రతాన్ని ఆచరిస్తారు. అలాగే అవివాహితులు కూడా మంచి జీవిత భాగస్వామిని పొందడం కోసం ఈ వ్రతం చేయవచ్చు. పురాణాల ప్రకారం ఒక బ్రాహ్మణ కుటుంబంలోని అమ్మాయి జాతకంలో వైదవ్య దోషం ఉందని తెలిసి ఆ దోష నివారణ కోసం ఆమె సోమావతి అమావాస్య వ్రతాన్ని భక్తితో ఆచరించింది. ఆ వ్రత ఫలితంగా ఆమెకు దీర్ఘసుమంగళి యోగం కలిగిందని చెప్తారు. అప్పటి నుండి కూడా ఈ వ్రతాన్ని సౌభాగ్యప్రదాయనిగా భావిస్తూ ప్రతి ఒక్కరూ కూడా ఆచరిస్తారు. ఈ సోమావతి అమావాస్య ఉన్న రోజున శివపార్వతులను పూజించిన వారికి వైవాహిక జీవితం సుఖంగా సాగుతుందని అంటారు. అలాగే ఈ సోమావతి అమావాస్య రోజున హరిహరాదులను, లక్ష్మీదేవిని పూజిస్తే చాలా మంచిది. అలాగే ఈ రోజు నిర్వహించే పితృతర్పణాలు, దాన ధర్మాలు విశేషమైన ఫలితాలను ఇస్తాయి. ఈ రోజు పవిత్ర నదుల్లో నదీ స్నానం ఆచరిస్తే చాలా మంచిది. పవిత్ర నదుల్లో నదీ స్నానం ఆచరించడం కుదరలేని వారు స్నానం చేసే నీటిలో గంగాజలం కానీ పసుపు కానీ కలుపుకుని స్నానం ఆచరించండి. ఈ రోజు ఆచరించే పితృతర్పణం వలన పితృరుణం తీరి, పితృదేవతల ఆశీర్వాదం కలిగి, పితృదోషాలు తొలగి సంతానాభివృద్ధి ఉంటుంది. ఈ రోజు శివాభిషేకం, శివారాధన చేయడం వలన శివానుగ్రహం కలుగుతుంది. ఈ సోమావతి అమావాస్య రోజు ముఖ్యంగా రావి చెట్టుకు పూజ నిర్వహించడం చాలా మంచిది. రావి చెట్టుకు నీటిని సమర్పించి రావి చెట్టు మొదట్లో పసుపు, కుంకుమ, పుష్పాలతో అలంకరించి పూజించి ఆ తర్వాత రావి చెట్టు చుట్టూ 11 కానీ 21 కానీ 108 ప్రదక్షిణలు కానీ చేయవచ్చు. అలానే రావి చెట్టు దగ్గర నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి. ఈ రోజు పరమేశ్వరుడికి పంచామృతాలతో కానీ, ఆవు పాలతో కానీ, నీటితో కానీ అభిషేకం నిర్వహించి బిల్వదళాలు సమర్పించడం వలన కాలసర్ప దోషాలు తొలగుతాయి. ఇవి ఏమీ చేయలేని వారు ఈ రోజు వీలున్నంతలో ఓం నమః శివాయ అనే మంత్రాన్ని పఠిస్తూ ఉండండి. ఈ విధంగా చేసినా కూడా ఆ పరమేశ్వరుడి అనుగ్రహం తప్పక లభిస్తుంది. అయితే ఇక్కడ ఒక ముఖ్య విషయం అండి, ఈ మాసంలో మనకి అమావాస్య తిథి జూన్ 14వ తేదీన సగం, అలాగే జూన్ 15 సోమవారం సగం ఉన్నది. కాబట్టి ఎవరైనా అమావాస్య తిథిలో పరిహారాలు చేసుకోవాలన్నా, రాత్రి అమావాస్య పూజలు నిర్వహించుకోవాలనుకునేవారు జూన్ 14 ఆదివారం అమావాస్య తిథి ఉన్న సమయంలో మీరు అమావాస్య తిథి పూజ పరిహారాలు నిర్వహించుకోవచ్చండి. ఇంకా సోమావతి అమావాస్య వ్రతాన్ని ఆచరించుకోవాలనుకునేవారు తప్పనిసరిగా జూన్ 15 సోమవారం రోజే సోమావతి అమావాస్య పూజను నిర్వహించుకోండి. అంతేనండి. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.